గాంధీ ఆసుపత్రికి అత్యాధునిక సిఆర్ ఇమేజింగ్ మిషన్లు అందుబాటులోకి వచ్చాయి. సిఎస్ఆర్ నిధుల ద్వారా ఈ మిషన్లను అందించారు. ఆర్థోపెడిక్ సర్జరీలో మరింత ఖచ్చితత్వం, వేగవంతమైన చికిత్సకు ఈ మిషన్లు ఉపయోగపడనున్నాయి. ఎముకల విరుగుడు శస్త్రచికిత్సల సమయంలో రియల్ టైమ్ ఇమేజింగ్ సౌకర్యం లభించనుంది. అత్యాధునిక సాంకేతికత కారణంగా గాంధీ ఆసుపత్రిలో మరింత మెరుగైన సేవలు లభిస్తాయంటున్న ఆర్థోపెడిక్ హెచ్ఓడి శ్రీనివాస్తో మా ప్రతినిధి అరవింద్ ఫేస్ టు ఫేస్. ఏదైతే చూసుకుంటే ఇటీవల సిఎస్ఆర్ నుండి ఎన్టీపీసీ గాంధీ హాస్పిటల్కి నూతన శస్త్రచికిత్సకు సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా ఇప్పటికే ఇచ్చారు. దీనికి అసలు ఆర్థోపెడిక్ పూర్తిగా శస్త్రచికిత్స ఎలా మారవాలి, దానికి ఏ విధంగా స్కానింగ్ చేయాలి, ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతాయి అనే దానిపైన కూడా మనతో ఆర్థోపెడిక్ సంబంధించిన హెచ్ఓడి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి పూర్తి వరకు తెలుసుకుందాం. సార్, ప్రధానంగా ఎన్ని ఎక్విప్మెంట్ ఇచ్చారు సార్ మీకు మొత్తం? ఎన్టీపీసీ వారు సిఎస్ఆర్ భాగంగా 3 రకాల ఎక్విప్మెంటు గాంధీ హాస్పిటల్కి ఇచ్చారు. దానిలో మొదటిది సియామ్ మిషన్, ఇవి 4 ఇచ్చారు. 1 యూరాలజీ వాడుతున్నారు, 3 ఆర్థోపెడిక్ వాడుతున్నారు ప్రస్తుతం. ఇది సియామ్ మిషన్ అంటారు. ఇది ఏంటంటే ఆపరేషన్. ఈ మిషన్ ఎలా పనిచేస్తుంది? ఆపరేషన్ కానీ అటు ఏదైతే వైద్యులకు స్కానింగ్ తీయడంలో కానీ వారికి ఆపరేషన్ చేయడంలో కానీ ఇది ఏ విధంగా ప్రజలకు కానీ అటు వైద్యులకు తొందర వైద్యం అయ్యేలాగా ఎలా పనిచేస్తుంది సార్? ఇది ఆపరేషన్ థియేటర్లో ఒక ఎక్విప్మెంట్. పేషెంట్ను ఆపరేషన్ టేబుల్ మీద పెట్టిన తర్వాత, మత్తిచ్చిన తర్వాత ఆపరేషన్ చేసేప్పుడు ఇది ఇన్స్టంట్ ఎక్స్రే మిషన్. ఆపరేషన్ చేయడంలో చిన్న గాయంతోనే, చిన్న ఇన్సిషన్తోనే మేము రాడ్స్ బిగించడము, ఫిక్స్ చేయడం చేస్తాము. ఇది ఇన్స్టంట్ ఎక్స్రే. ఈ పాతకాలంలో ఎక్స్రే డిపార్ట్మెంట్కి షిఫ్ట్ చేయడము, మళ్ళీ ఎక్స్రే తీసుకొని మళ్ళీ తీయడం అలాంటివి ఉండేవి. ఇప్పుడు అవన్నీ ఆపరేషన్ థియేటర్లోనే ప్రతి ఒక్క థియేటర్కు ఒక మిషన్ అరేంజ్ చేయడం జరిగింది. మొత్తం 4 వచ్చాయి, అంటే 4 ఇచ్చారు. దాంట్లో 3 ఏమో ఆర్థోపెడిక్ ఇచ్చారు, 1 ఏమో యూరాలజీకి పంపించారు. అంటే సో యూరాలజీలో కూడా వారికి కూడా తోడ్పడే అవకాశాలు ఉన్నాయి. యూరాలజీలో కిడ్నీ స్టోన్స్, కిడ్నీ ఆపరేషన్స్కు అద్భుతంగా పనిచేస్తుంది. దీనివల్ల పేషెంట్కి ఇబ్బంది తగ్గుతుంది, డాక్టర్లకు కన్వీనియన్స్ పెరుగుతుంది, అండ్ తొందరగా ఆపరేషన్ జరిగిపోతుంది, మరియు ఎక్కువ నెంబర్ ఆఫ్ ఆపరేషన్ చేసే వీలుంటుంది, ఎక్కువ పేషెంట్లకు ట్రీట్మెంట్ జరిగే వీలుంటుంది. ఇంకా నార్మల్గా లోపల బెడ్స్ కూడా కానీ ఇప్పటికే అందించారు. అసలు అవి ఏ విధంగా ఉపయోగపడతాయి సార్? అవి ఆపరేషన్ టేబుల్స్ అంటారు. అవి రేడియో లూసెంట్, అంటే ఈ మిషన్కు కంపాటబుల్ ఉంటాయి అన్నమాట. ఈ మిషన్కి కంపాటబుల్ ఉంటాయంటే మామూలు టేబుల్, ఐరన్ టేబుల్ ఉంటే కంపాటబుల్ పనిచేయదు. ఇది రేడియో లూసెంట్ అంటే ఎక్స్ప్రెస్ పాస్ అయ్యే టేబుల్స్. అవి దానిలో డిఫరెంట్ పొజిషన్స్ పెట్టుకోవచ్చు. మందు కూడా ఇచ్చేవాళ్ళు కూడా డిఫరెంట్ పొజిషన్స్ ఆఫ్ ది పేషెంట్ కావాలి. కొన్ని మాకేముంటాయంటే ఒక కాలు చాపడం, ఒక కాలు మడచడం, అట్లాంటి పొజిషన్ కావాల్సి వస్తుంది. అవన్నీ అరేంజ్మెంట్ చేసుకోవచ్చు దానిలో. నార్మల్గా ఒకసారి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశాలు ఉంటాయి సార్? అంటే ఇది ఏ విధంగా ఎక్కడ స్కాన్ చేస్తారు, ఎక్కడ నుండి మళ్ళీ ఎక్స్రే తీస్తారు అని దానిపైన కూడా ఒకసారి తెలియజేయాలి సార్. ఇది సి ఆర్మ్ మిషన్ అంటారు. దీని ఆర్మ్ ఒకటి సి షేప్లో ఉంటుంది. ఇది మెయిన్ మోటార్, దానికి అటాచ్మెంట్ ఉన్నది టీవీ. ఈ టీవీ అక్కడ పేషెంట్ టేబుల్ దగ్గరికి తీసుకొచ్చి ఆపరేషన్ టైంలో జబ్బులున్న, ఫ్రాక్చర్లున్న పేషెంట్ను ఆపరేషన్ థియేటర్లో పోస్ట్ చేసి తీసుకున్న తర్వాత, మత్తిచ్చిన తర్వాత ఆపరేషన్ టేబుల్ మధ్యలో ఇది తీసుకొచ్చి మేము ఇన్స్టంట్ ఎక్స్రే తీసుకొని ఈ స్క్రీన్లో చూస్తాం. ఇట్లా చూసినప్పుడు ఇది క్వాలిటీ ఆఫ్ ఇమేజ్ కూడా పెంచుకోవచ్చు, సైజ్ ఆఫ్ ది ఇమేజ్ కూడా పెంచుకోవచ్చు. ఏమైనా జబ్బులు ఏమన్నా ఉంటే నిశ్చితంగా పరీక్షించవచ్చు, అవసరం ఉన్న ఆపరేషన్ చేయొచ్చు, చెడు తీసేయడము, ఆర్ ఫ్రాక్చర్ ఉంటే దాన్ని ఫిక్స్ చేయడం, సెట్ చేయడము, మళ్ళీ ఫిక్స్ చేయడం చేయొచ్చు. ఈ విధంగా ఇది ఆర్థోపెడిక్ జబ్బులకు ఆర్ ఫ్రాక్చర్ పేషెంట్లకు అద్భుతంగా పనిచేస్తుంది. ఒకవేళ సిఎస్ఆర్ నుండి ఇంకెవరైనా ఇవ్వాలనుకుంటే వారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు సార్? అది అడ్మినిస్ట్రేషన్ కాంటాక్ట్ అయితే వాళ్ళు చెప్తారు. ఓకే, ఓవరాల్గా ఈ విధంగా గాంధీ హాస్పిటల్కి వచ్చినందుకు ఇవి ఏ విధంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు సార్? డెఫినెట్లీ ఎక్కువ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ లోడ్ పెరిగినా చేయొచ్చు, క్వాలిటీ ఆఫ్ ది సర్జరీ పెరగచ్చు, అండ్ పేషెంట్కు అవస్థ అనేది తగ్గిపోతుంది కొంచెం, ఎందుకంటే కటింగ్ అవన్నీ తగ్గిపోతాయి కాబట్టి మినిమల్ కటింగ్తో చేయొచ్చు. అది విషయం. సార్, మీరు ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేస్తారు సార్? ఒకసారి నార్మల్గా దీన్ని ప్రభుధీర్, ఓకే, ఇదేనా నార్మల్గా ప్రజలకు కానీ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశాలు ఉంటాయా? మనతోని ప్రభుధీర్ గారు ఉన్నారు, ప్రొఫెసర్, వారిని అడిగి కూడా తెలుసుకున్నాం. సార్ చెప్పండి. ఈ సియామ్ మెషిన్స్
ముందు ఒక 25 సంవత్సరాల క్రితం వరకు ఉండేది కాదు, ఉన్నా కూడా చాలా తక్కువగా ఉండేది. ఇప్పుడు చాలా కామన్గా ఇది మెషిన్స్ ఉన్నాయి. ముందు మాకు ఒక మెషిన్ ఉండేది, 3 ఆపరేషన్ థియేటర్లు ఉండేది. ఆ 3 ఆపరేషన్ థియేటర్లు కూడా ఒక మెషిన్ ఒక రూమ్ తర్వాత ఒక రూమ్ షిఫ్ట్ అవ్వాల్సి వచ్చేది. సో దాంట్లో ఏంటంటే వెయిటింగ్ టైం ఎక్కువ అయ్యేది సర్జరీ కోసము. ఎందుకంటే ఇది ఉంటే మాకు ప్రెసిషన్ సర్జరీని ఇంకా కరెక్ట్గా చేయటము, సింపుల్గా ఈ పేషెంట్కి ఇబ్బంది లేకుండా చేయటం అనేది జరుగుతూ ఉండేది. సో ఇప్పుడు ఈ ఎన్టీపీసీ వాళ్ళ సిఎస్ఆర్ కింద ఇది ఇవ్వడంతో మాకు ప్రతి థియేటర్లోనూ ఒక మెషిన్ ఉంది. సో ప్రతి థియేటర్లోనూ మేము ఫాస్ట్గా సర్జరీస్ చేయొచ్చు, నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఇంకా ఎక్కువ మందికి చేయడానికి వీలు పడుతుంది. వీడియో జర్నలిస్ట్ నవీన్తో అరవింద్, టీ న్యూస్, హైదరాబాద్.